అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి డిసెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున చాలా వరకు కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు అన్ని రకాలు కూడా మంచి జాతకాలు అయితే చూడబోతున్నారు. ఉద్యోగంలో అయితే మీ ప్రతిష్ట మరింత ఎక్కువగా బలపడబోతుంది. మీరు చాలా కాలం నుండి గొప్పగా పనిచేసి కష్టపడి పనిచేసిన దానికి మంచి అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఏ విధంగా అయితే వ్యవహరించారు, మీరు పనిచేసే చోట కానీ అందుకు తగినటువంటి గుర్తింపు మాకు రావడం లేదని చెప్పి నిరుత్సాహపడినటువంటి ఉద్యోగస్తులకైతే రేపటి రోజున మీ పరువు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు, లేదంటే మీ యొక్క మంచి అంటే మీరు చేసినటువంటి సేవా గుణాలు, అలాగే మరింత ఎక్కువగా మీరు చూపినటువంటి ఆ యొక్క ఉద్యోగ బాధ్యత కర్తవ్యం, ఇదంతా కూడా ఏంటంటే మీ యొక్క పై అధికారులు మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది పెరగబోతుంది. తద్వారా ఏంటంటే మీ యొక్క పనిలో మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని కనుక్కొని మీకు మరింత ఎక్కువగా మరొక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నా అని చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు, కానీ ముందు రోజుల్లో ఆ సమస్యలు కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించి చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఏకాగ్రత కూడా తగ్గుముఖం పట్టబోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది ఏదైనా రేపటి రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అవకాశాలు ఏదైనా కానీ వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు అంతా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబంలో వ్యక్తుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమ రాగాలు పెరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఆస్తి కోసం ఎవరికైనా కానీ యోగం కావాలని చెప్పి సంబంధించిన ఎదురు చూసిన వారికి కూడా ఆస్తికి సంబంధించిన ఇంట్లో యోగాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు, ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందము అలాగే శాంతి ఎక్కువగా పెరుగుతాయి. అలాగే మీ యొక్క అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి రేపటి రోజున ఒక మంచి చక్కటి వైద్యుడి యొక్క సలహాలు, మీకు పనిచేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల మీకు సంబంధించినటువంటి ఆ యొక్క వైద్య సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీకు తెలుసుకొని ఆ వైద్యం సంప్రదించి దానికి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇక అలాగే ఈ రాశి వారికి తోబుట్టువులతో కొన్ని వివాదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించేందుకు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నించండి. మీ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, లేదంటే ఎవరైనా కానీ తోబుట్టువులతో ఎప్పుడూ కూడా మీరు ప్రేమతో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల పట్ల మీరు బలమైనటువంటి బంధం అని చెప్పి మీరు నమ్మిన వ్యక్తులే కొంతమంది ఏంటంటే ఈ రాశుల వారు అందరూ కూడా ఒకలాగా ఉండరు కదండి. అందరూ కూడా ఒక మనస్తత్వాన్ని అలాగ ఒక ఫ్యామిలీని కలిగి ఉండరు. కాబట్టి ఈ ఒకరిని ఉన్నటువంటి సమస్యలు ఒకరికి ఉండవు. కాబట్టి ఎవరి సమస్యలు వారినైతే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాల కారణంగా మారవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, తోబుట్టుల మధ్య కొంచెం తగాదాలు అయితే ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీ వల్ల కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి కొంతమంది వ్యక్తులు మీరు ఇచ్చినటువంటి లైఫ్ని, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే మీ మీద తిరగబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కొంచెం మీ మనసు ఒత్తిడికి గురవుతుంది. అలసలకు కూడా గురవుతారు. బలహీనంగా మారిపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి పనులు కూడా రేపటి రోజున చేస్తారు. మీ పనిని చూసి కొంతమంది సంతోషిస్తారు. అంతేకాకుండా మీ పనితీరుకు కూడా మెచ్చుకుంటారు. అలాగే మీ యొక్క అనుభవాలను కొంతమంది కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కొంతమంది పెద్దలు, ఇవందరూ కూడా మీ అనుభవాలు తీసుకొని మీరేంటి, మీ యొక్క ఉన్నతి ఏంటని తెలుసుకుంటారండి. అలాగే మీ యొక్క దృష్టి అనేది కొత్తగా ఏదైతే అంటే మీరు నేర్చుకోవాలని చెప్పి అవకాశాలు ఇస్తే బాగుండని చెప్పి దేని గురించి అయితే ఆలోచించారో దాని గురించి మాకు చూపించబోతున్నారు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.
మీ సహోద్యోగులకు ఏదైనా కానీ చెప్పే ముందు ఆలోచించండి. లేదంటే ఏంటంటే మీరు ఏదైనా మంచిగా తీసుకున్న చెప్పినటువంటి వారు నెగిటివ్గా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త అయితే వహించండి. అయితే మీరు ఏదైనా కానీ వ్యాపారం చేస్తే రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే ఏదైనా కానీ ఒక విషయాన్ని ఆలోచించే ముందు మన కుటుంబ సభ్యులు తెలియజేయడం చాలా ఉత్తమం. కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మీరు పొందినటువంటి సలహాలు కానీ మీకు ప్రయోజనకరంగా కనిపిస్తున్నాయి. మీ వ్యాపారంలో గణనీయమైనటువంటి పెరుగుదల కోసం స్థిరాస్తులైతే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముందు రోజుల్లో మీ ప్రణాళికలన్నిటి కూడా తప్పకుండా నెరవేరుతాయి. తద్వారా మీ విశ్వాసం మరింత రెట్టింపోతుంది. ఏదైనప్పటికీ కూడా మీకు సంబంధించిన వ్యాపారానికి వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్నీ కూడా రేపటి రోజు అనుకూలమైన శుభఫలితాలు అయితే ఇచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని రిస్కులు కూడా రేపటి రోజు తక్కువని చెప్పుకోవాలండి. లేదంటే మీ వ్యాపారానికి ఏ విధంగా అయితే అభివృద్ధి పొలగబోతున్నారో దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కొంతమంది ఇచ్చేటువంటి సూచనల వరకు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా అంటే మీరు ఒకటి ఆలోచిస్తే మీకు మరింత ఎక్కువగా అంటే మీ మైండ్ డైవర్ట్ చేసే విధంగా కొంతమంది వ్యాపారవేత్తలు సీనియర్స్ కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కానీ మీకు ఇచ్చేటువంటి సలహాలు మిమ్మల్ని కొంచెం అనేక రకాల ఆలోచనలు గురి చేసే విధంగా ఉంటాయి. అలాగే ఆర్థిక స్థితికి వచ్చేసరికి రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితిని చూస్తే మాట్లాడినట్లయితే అండి ఆర్థిక స్థిరత్వం వల్ల బలమైనటువంటి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎందుకంటే మీకు సరైనటువంటి ఆదాయాన్ని పెంచేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు సద్వినియోగం చేసుకోబోతున్నారు, ఉపయోగించుకోబోతున్నారు. డబ్బులు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కూడా మీరేంటంటే గృహ అవసరాల కోసం ఎక్కువగా కృషి చేస్తున్న దానికి మక్కువ చూపుతారు. మీకు అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క తోబుట్టువుల కోసం కూడా డబ్బును ఖర్చు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అయితే ఆర్థిక స్థితి మీకు రేపటి రోజున ఎక్కువగా బలంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పరిచయాల నుండి కొంతమంది వ్యక్తుల పరిచయాల నుండి కూడా ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక సలహా మేరకు ప్రత్యేక పెట్టుబడులు కూడా దూరంగా ఉండాల్సిన చెప్పుకుంటారు. అలాగే రేపటి రోజు తెలుసుకుంటారు కూడా. రేపటి రోజు మీకు అందరికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది పూర్తిగా లభించబోతుంది. అదేవిధంగా రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా 100% సక్సెస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఈ అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా రేపటి రోజు అన్ని రకాలు కూడా అనుకూలమైన జాతకులు ఎవరంటే మీరేనండి. ప్రత్యేక పెట్టుబడులు కూడా దూరంగా ఉండాల్సింది చెప్పుకుంటారు. ఇక అలాగే ముందు రోజుల్లో కూడా మీకు సంబంధించిన ఈ ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడడం కోసము మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. అంతేకాకుండా మీరేంటంటే ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టిని సారించాల్సి ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అయితే ఏంటంటే చిన్న సమస్యలే కదా అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మనకు చిన్న సమస్యలే రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారి మన తల మీద కూర్చుంటాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఇక అలాగే మీ జీవితంలో కొంతమంది శత్రులు కూడా రావడం జరగబోతుంది. ఆ శత్రుల వల్ల కూడా కష్టాలు మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు తప్పకుండా రేపటి రోజున ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శివాలయ దర్శనం ద్వారా అన్ని రకాల మేలు జరుగుతుందండి. శత్రునాశనం కలగాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే రేపటి రోజు దగ్గర ఎక్కడ సరే మీకు హనుమాన్ ఆలయం ఉంటే దగ్గర స్వామివారిని దర్శించండి. అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమలు కానీ లేదంటే హనుమాన్ చాలీసా అయిన తర్వాత అక్కడ వీలైతే చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కూడా మీకు అండగా కూడా శత్రువుల నుండి మీకు అండగా కూడా మేలు జరుగుతుంది. సింధూరాన్ని ముఖంపై బొట్టుగా పెట్టుకుని నరదిష్టి అనేది తొలగిపోతుందండి. ఎవరైతే మీ మీద దృష్టి ఉంటే దిష్టి దోషం ఉంటుంది కదా ఇటువంటివన్నీ కూడా ఆ బొట్టు రూపంలో మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలాగే శత్రు భయం నుండి మీరు బయటపడతారు. ఇలా మీ యొక్క గౌరవం అనేది మీ యొక్క పేరు ప్రతిష్ట మరింత రెట్టింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రియమే వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలండి. తప్పకుండా ప్రేమకు ఇది విరచనం కాబట్టి మీ యొక్క ప్రేమికులకు సంబంధించిన విషయాల్లో మీరు ఒకరి మీద ఒకరి దేశము అలాగే అపనమ్మకం ఉండటం వల్ల కొంత రేపటి రోజున బంధానికి సంబంధించిన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరము. ఇక అలాగే వివాహితుల గురించి చూస్తే కనుక రేపటి రోజున పూర్తిగా వైవాహిక జీవితానికి సంబంధించి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అయితే మీకు తగినటువంటి సమయం అనేది వైవాహిక జీవితంలో తక్కువగా చాలా రోజుల నుండి ఏదైతే మీ జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా రేపటి రోజు చెక్ పెట్టయిపోతున్నారు. వారితో కాసేపు కూర్చొని వారికి సంబంధించినటువంటి వారు ఏదైతే మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పడము అలాగే తగినటువంటి సమయాన్ని ఇవ్వడం వల్ల కూడా మీ జీవిత భాగస్వామి చాలా ఆనందంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమ రాగాలతో మీ మీద మరింత ఎక్కువ గౌరవం కూడా పెరుగుతుందంట. అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా విద్యాభివృద్ధికి కూడా రేపటి రోజు మీకు మద్దతుగా ఉండేటువంటి అవకాశాలు గ్రహాల రీత్యా కనిపిస్తున్నాయి. మంచి అంటే విద్యలో విజయాలు సాధించడము అలాగే దీనికి సంబంధించిన వాతావరణము అన్నీ కూడా మీకు పేరును కీర్తిని సంపాదించేందుకు ఉపయోగపడతాయి. అలాగే
కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు రేపటి రోజున మీరు చూడబోతున్నారు. అంటే కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి ఆ సంఘటనలు కూడా మిమ్మల్ని కొంత ఎక్కువగా బాధకు, నిరాశకు గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో, అలాగే కొంత భూములు కొనుగోలు చేస్తున్నటువంటి విషయాల్లో చాలా రోజులు ఆలోచిస్తే ఇది కరెక్టేనా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి టైంలో రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా నచ్చడం వలన మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందేందుకు కొంత భూములకు సంబంధించి, అంటే మీరు కొంత ఆశిస్తే దానికి డబుల్గా రేపటి రోజు మీకు మంచి లాభాలు, భూమికి సంబంధించినటువంటి ఆ యొక్క రేట్లు మరింత ఎక్కువగా మీరు అనుకున్న దానికంటే కూడా డబుల్ అయ్యేటువంటి అవకాశాలు, దానివల్ల మీకు ఆస్తులు అమ్మకలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క జాతక రీత్యా కనిపిస్తుందండి. అంతేకాకుండా రేపటి రోజు అనుకూలమైన రోజుగానే ఎక్కువగా పరిగణింపబడుతుంది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.